వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణ సహేతుకం కాదన్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ. ఉత్తరప్రదేశ్ కు చెందిన ముక్కు మొహం తెలియని వ్యక్తితో ఏకసభ్య కమిషన్ వేయడం సరికాదన్న చింతామోహన్. విద్యుత్ బస్సుల నిర్వహణపై ఈ నెల 7వ తేదీన విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు. ప్రైవేటీకరణ దిశగా విద్యుత్ బస్సుల నిర్వహణ కేంద్ర ప్రభుత్వ కుట్ర అంటూ విమర్శించిన ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సీతాలక్ష్మి. ఎన్నికల ముందు వాలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ల స్టేట్ అసోసియేషన్ సిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే ఎస్సీ వర్గీకరణ అనేది మంచి ఆలోచన కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని కూడా తాము ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ పేర్కొన్నారు. విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనాభా లెక్కల కోసం ఉత్తరప్రదేశ్కు చెందిన ముక్కు మొహం తెలియని వ్యక్తితో ఏకసభ్య కమిషన్ వేయడం సరికాదన్నారు. అంటరానితనం అంటే తెలియని వ్యక్తి ఆయన అని విమర్శించారు. అదేవిధంగా గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందితో జనగణన చేపట్టడం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ లెక్కలకు విలువ ఉండదన్నారు. దేశంలో ఉన్న సెన్సస్ ఇండియా చేయాల్సిన పనిని వారెలా చేస్తారని ప్రశ్నించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పైన తాము పోరాటం చేస్తామని, ఇటీవల హర్యానా, మహారాష్ట్రలో అలాగే గెలిచారని విమర్శించారు. లేనటువంటి ఆలోచన ఇక్కడ ఎందుకు వచ్చింది అని నేను అడుగుతున్నా సున్నితంగా, సూటిగా. కేరళలో కూడా వాళ్ళకు కూడా జడ్జిమెంట్ కాపీ వచ్చింది. ఆ జడ్జిమెంట్ కాపీ పైన లెఫ్ట్ పార్టీసు విజయన్ను స్పందించలేదు, తీసి బుట్టలో బారేశాడు. మరి ఇక్కడెందుకు చంద్రబాబు నాయుడు దీనిపైన కమిషన్ వేయడం, ఏకసభ్య కమిషన్? ఇది తప్పు. ఆ మిశ్రాకి ఏమీ తెలియదు. ఒక 87లో ఒక ఆఫీసర్, ఆయన ఐఏఎస్ చదువుకొని పాస్ అయ్యి వచ్చాడు ఇక్కడికి. ఆయనకు అంటరాని తనం అంటే తెలియదు. 5000 సంవత్సరాలుగా ఎస్సీలు పడ్డ కష్టాలు, నష్టాలు, వాటిని గురించి పూర్తిగా ఆయనకి ఏమీ తెలియదు. ముక్కు ముఖం తెలియనటువంటి మిశ్రాన్ని తీసుకొచ్చి నువ్వు జిల్లాలు తిరగమనడం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పొరపాటు చర్య. దీన్ని నేను ఖండిస్తున్నా. దీనివల్ల చాలా నష్టం వస్తుంది చంద్రబాబు నాయుడికి. నాకు తెలుసు 50 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు, ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నాం. ఇద్దరం తిరుపతి చుట్టుపక్కల ఉన్నాం. మరి ఆయనకు నేను సూటిగా తెలియజేస్తున్నా, తప్పు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు, నువ్వు కొంచెం సరి చేసుకో, నీ చెడ్డీ జారిపోకముందే సరి చేసుకోమని నేను తెలియజేస్తున్నా. మరి సెన్సెస్, మరి ఈ గ్రామ సచివాలయాల్లో ఉండే పిల్లకాయలు చేసేది కాదు ఇది. వాళ్ళేదో పిల్లకాయలు ఎస్సీలను తీసుకొని పోయి ఓబీసీలుగా రాసి ఉన్నారు అక్కడ. తప్పు అది. ఆ పిల్లకాయలు చేసింది తప్పు. వాళ్ళకి ఏమీ తెలియదు. ముక్కు ముఖం తెలియని పిల్లకాయలకి దాన్ని రాయమంటే వాళ్ళ వల్ల కాదు. అది సెన్సస్ ఇండియా అని ఒకటి ఉంది అక్కడ ఢిల్లీలో. వాళ్ళు చేపట్టాలి ఈ సెన్సస్ను గురించి. అంతేగాని ఎవరంటే వాళ్ళు రాస్తేట. ఎస్సీలు 100 మంది ఉంటే నువ్వు 20 మంది అని రాసిపెట్టున్నారు ఆ పిల్లకాయలు. అది దాన్ని ఖండిస్తున్నా. అది ఆయన అంతకుముందున్న ముఖ్యమంత్రి చేసిన పొరపాటు. ఆ గ్రామ సచివాలయాలు పేరు పెట్టి కులాలను కూడా ఆయన కౌంట్ చేసి ఉన్నాడు. ఆ పిల్లకాయలు తెలియదు. అది సెన్సస్ ఇండియా అని ఒకటి ఢిల్లీలో ఉంటుంది, రాజ్యాంగంలో అది ఒక భాగం. మరి దాని ప్రకారంగా చేయకుండా పొరపాటుగా చేశారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఆ సచివాలయాల్లో చేసే, ఆ సెక్రటేరియట్లో చేసే చర్యలు కూడా నేను ఖండిస్తున్నా, తొందరపాటు చర్యగా తెలియజేస్తున్నా. ఈ అబ్బాయి మిశ్రా వెళ్తున్నాడు అక్కడక్కడికి, దీన్ని కూడా నేను ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు జాగ్రత్త, నువ్వు చేయాల్సింది ఏంది? ముఖ్యంగా నిరుద్యోగం. ప్రతి ఇంట్లో 2 నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళని గురించి ఆలోచించు. మరి ట్యాక్సులు, నువ్వు నిర్మలా సీతారామన్ 2 రోజులకు ఒకసారి వెళ్తున్నావు, పోయి వస్తున్నావు, ఏమి ట్యాక్సులు?
ప్రతి దానిపైన ట్యాక్సు, మాత్ర పైన ట్యాక్సు, మరి పాప్కార్న్ పైన ట్యాక్సు, ఒక్కదానిపైనే ట్యాక్స్ లేదు. భార్య భర్తకు ముద్దు పెట్టడం పైన ట్యాక్స్ లేదు, మిగిలినన్నిటిపైన ట్యాక్సులు పెట్టేశారు. మరి ఉక్కు ఫ్యాక్టరీని గురించి ఆలోచించు. దీన్ని పూర్తి చేయి. 8వ తేదీ మోడీ వచ్చినప్పుడు అంతటితో సమాప్తం చేసేయి. కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టు. నువ్వు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ వాడివే. ఏంది నువ్వు చేసేది? రేపు వస్తున్నావంట విశాఖపట్నానికి, దీని గురించి స్పందించు. ఈ మాటలు లేకుండా వాళ్ళెవరో పేదోళ్ళు, ఎక్కడో ఐఏఎస్లు 4 అయ్యారు కృష్ణా జిల్లాలో. దానికి ఎందుకు బాధ? వాడు కష్టపడ్డాడు. ఒక నర్సు చదివిచ్చింది ఒక ఆఫీసర్ని, ఆయన ఐఏఎస్ అయ్యాడు. ఐఏఎస్ కొడుకును 4 ఐఏఎస్. దానికేందా వర్గీకరణ? దీని వెంటనే నేను ఆపాలని డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని. చాలు, రేపు వస్తున్నాడు ఆయన, స్పందించాలి వర్గీకరణ పైన. నువ్వు పోతావు, నేను వర్గీకరణ చేస్తాను, మాలా మాదిగల్ని సెపరేట్ చేస్తాను, యునైట్ చేయనని నువ్వు చెప్తే మేము రోడ్లపైకి వచ్చేస్తాం. రోడ్లపైకి వచ్చేదానికి పెద్ద టైం పట్టదు. నువ్వు అనుకుంటున్నావేమో అందరూ నేను చెప్పింది నువ్వు అంతా జరుగుతుందని. ఏమీ జరగదు. చాలా బాధతో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, క్రోధంగా ఉన్నారు. నేను తెలియజేస్తున్నా సున్నితంగా, వర్గీకరణ జోలికే రాబా. నువ్వెవరా? నీకు వాడెవడో జడ్జిలు, వాళ్ళకి తల తిక్క జడ్జిమెంట్ అది. ఆ జడ్జిమెంట్లో ఏముంది అక్కడ? దాన్ని బట్టి ఈయన చేసేస్తున్నావు. తప్పు ఇది. దీన్ని నేను ఖండిస్తున్నాను. మరి అమిత్ షా ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు. పోయి అంబేద్కర్ని తిట్టడం ఎందుకయ్యా పార్లమెంట్లో? అంబేద్కర్ని తిడతారా? ఎంత గొప్పోడా అంబేద్కరు. అంబేద్కర్ గురించి చాలా ఉంది చెప్పాలంటే, నేను ప్రస్తుతానికి చెప్పటం లేదు. అంబేద్కర్ని ఎందుకు విమర్శిస్తావయ్యా అమిత్ షా? నువ్వు విమర్శించావు, క్షమాపణలు అడగాలి కదా. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ దాదాపు కోట్లాది మంది బాధపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఇదేనా? ఇందుక మీరు పార్టీ పెట్టుకుంది? అంబేద్కర్ని తిట్టేదానికా? ఎందుకు తిడుతున్నారా అంబేద్కర్ చేసిన పాపం ఏంటా? ఏం పాపం చేశాడు అంబేద్కర్? ఎందుకు అంబేద్కర్ని తిట్టాల్సి వచ్చింది అమిత్ షా? ఈరోజు భారత రాజ్యాంగాన్ని, మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమిత్ షా రాజ్యాంగంగా మార్చుకుంటున్నారు. ఈరోజు ఈవీఎంలు అనుమానమే లేదు, ట్యాంపరింగ్ చేస్తున్నారు, మారుస్తున్నారు. వాళ్ళు ఎక్కడ అవసరం ఆడ మార్చుకుంటున్నారు ఈవీఎంలు. మొన్న ఒక ఆయన చెప్పాడు, ప్రపంచంలో కోటీశ్వరుడు అనుకుంటే ఏదైనా ఎథిక్స్ లేవు భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు సునీత విలియమ్స్ అక్కడెక్కడో చంద్రమండలంలో ఉంటే ఇక్కడ నుంచి రిమోట్తో మేనేజ్ చేస్తున్నారు. అటువంటిది ఈవీఎంలు మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు. టెక్నాలజీ బాగా మారిపోయింది. ఈవీఎంలు ట్యాంపరింగ్తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడింది, కేంద్రంలో కూడా ఏర్పడింది అని నేను తెలియజేస్తున్నా. ఈవీఎం విధానమే వద్దు, దొంగ విధానం. తెలుసో తెలియకో తీసుకొచ్చారు, దీన్ని ఆపేయండి. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీసీఎల్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు, బీసీసీఎల్ చైర్మన్ తమ్మిన విజయ్ కుమార్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మంచి భారతీయ సంఘ సంస్కర్త అని, ఉపాధ్యాయుని, రచయిత అని చెప్పుకొచ్చారు. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని, జ్యోతిరావు పూలే భార్య కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన స్త్రీ అని కొనియాడారు. సావిత్రిబాయి పూలే ప్రేమ స్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించారని తెలిపారు. నూతన వ్యవస్థ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి సమిష్టిగా పోరాటం చేశారని గుర్తు చేశారు. సావిత్రి పూలే గారు, జోహార్ సావిత్రి పూలే గారు, పూలే గారు. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో బీసీసీఎల్ ఆధ్వర్యంలో తమ్మిన విజయ్ కుమార్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి సంసర్ మోసర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి జయంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, విశాఖ పార్లమెంటు నాయకులు, నియోజకవర్గాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా వచ్చి
సావిత్రి పూలే గారి జయంతి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సావిత్రి పూలే గారు 1831లో మహారాష్ట్రలో జన్మించారు. చిన్న వయసులోనే పూలే గారిని వివాహం అయిన తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లోని చదువుకు దూరంగా మహిళని దూరంగా పెట్టేవారు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆ యొక్క బాధలను, ఆవిడ పడుతున్న ఇబ్బందులను, మహిళలకు ఏ రకంగా ఇబ్బంది పడుతుందో చూసి తన భర్తతోటే కార్యక్రమాలు చేసి మహిళలకు, ఆడపిల్లలకు చదువుని ఒక స్కూల్ని తయారు చేశారు. స్కూల్ని ప్రారంభించి ఆ స్కూల్లోనే ఆవిడ ప్రథమ ఉపాధ్యాయులు కూడా చేసి మహిళలకు ఎంతో సేవ చేసిన మహానుభావురాలు శ్రీమతి సావిత్రిబాయి బాయి పూలే గారు. కాబట్టి బీసీలకు వెన్నుంటి భార్య భర్తలు కూడా ఎప్పుడు బీసీలకు సముచిత స్థానం, అంటే సమాజంలోని ఒక గౌరవం ఉండాలి. బడుగు బలహీన వర్గాల గురించి పాటుపడిన దంపతులు సావిత్రిబాయి పూలే గారు కానీ పూలే గారు కానీ బీసీలు ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు మేము ఆరాధ్య దైవాలుగా భావించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా బీసీల యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ఈరోజు కూడా రాష్ట్ర నాయకులు కానీ అందరూ కూడా వచ్చేసి సావిత్రిబాయి పూలే గారి కార్యక్రమం, జయంతి కార్యక్రమం ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మా అందరికీ ఆనందకరంగా తెలియపరుస్తున్నామండి. దశలో సావిత్రిబాయి పూలే గారు మహిళల కోసం ఎంతో కష్టపడి, అలాగే ఉన్నత విద్య కోసం అని కానీ మహిళలకి చిన్న వయసులో ఎవరైనా భర్త చనిపోయిన ఆ భర్తను మళ్ళీ భర్త చనిపోయిన ఆడవాళ్ళని ఇంట్లో ఉన్న ఆడపడుచును కూడా ఆవిడ బయటికి తీసుకొచ్చి సమాజంలో ఆడవాళ్ళకు కూడా ఒక హక్కు తీసుకొచ్చడం గంట కూడా సావిత్రిబాయి పూలే గారిని కూడా తెలియపరుస్తున్నాం. అలాగే ఆవిడకి గురువులుగా మా జ్యోతిరావు పూలే గారు, ఆయన బీసీల కోసం ఎంత కష్టపడారో మనందరూ తెలిసిందే. అలాగే జ్యోతిరావు పూలే గారి కుటుంబాలు కూడా ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణని విడింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ చుట్టారకాలు బంధుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మా సొంత మనుషులుగా భావించి ఈ కార్యక్రమాలు చేస్తున్నామని తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని యూనియన్ నాయకులు నూకరాజు, డేవిడ్ రాజు డిమాండ్ చేశారు. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, జీవీఎంసీ వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవీఎంసీ సిబ్బందిని తగ్గించుకుంటూ పోతే పనులు ఎవరు చేస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు కొనసాగించాలని కోరారు. ఖాళీగా ఉన్న డెత్, రిటైర్డ్, అనారోగ్య, దీర్ఘకాలిక కార్మికుల వారసులకు ఉద్యోగాలు వెంటనే కల్పించాలని, నగర జనాభా ప్రకారం సిబ్బందిని పెంచాలని కోరారు. ఈ మేరకు పలు నినాదాలను చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. 62 దాకా 400 మంది కార్మికులను ఆపడం అన్యాయం. 62 సంవత్సరాల దాకా రాకుండా కార్మికులను ఆపడం అన్యాయం. ఇవ్వాలి పోస్టులు బాగా ఇవ్వాలి. డెత్ పోస్టులు అంటే కార్మికుల కుటుంబ సభ్యులకి ఇవ్వాలి. సిక్ పోస్టులు అంటే కార్మికుల కుటుంబ సభ్యులకి ఇవ్వాలి. 62 దాకా 400 మంది కార్మికులను ఆపడం అన్యాయం. 62 సంవత్సరాల దాకా రాకుండా కార్మికులను ఆపడం అన్యాయం. ఈరోజు కమిషనర్ గారు అర్ధాంతరంగా చట్ట విరుద్ధంగా నోటి మాటతో ఇవాళ దాదాపుగా 450 మంది కార్మికుల కుటుంబాలని రోడ్డుని పడేశారు. ఇదేంటంటే ఏదైతే పర్మనెంట్ వర్కర్కి సర్వీస్ కాలం 62 సంవత్సరాలు ఉందో అదే రూలు కాంట్రాక్ట్ కార్మికుడికి, అవుట్సోర్సింగ్ కార్మికుడికి గత ప్రభుత్వం అమలు చేసింది. 62 సంవత్సరాల దాకా సర్వీస్ చేయాలని చెప్పేసి. కానీ ఈరోజు ఒక అధికారి ఏడీసీ గారు అత్యుత్సాహంతో కమిషనర్ గారు ఆ మాట విని మొన్న 1వ తేదీ నుండి హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం సందర్భంగా దాదాపుగా 450 మంది కార్మికుల్ని 60 సంవత్సరాలు పూర్తయిందని చెప్పేసి వాళ్ళని అర్ధాంతరంగా నోటి మాటతో చట్ట విరుద్ధంగా అన్బైర్ లేబర్ ప్రాక్టీస్ కింద వస్తుంది. దయచేసి చట్ట విరుద్ధంగా మీరు ఏదైతే కార్మికులను ఆపారో వాళ్ళందరినీ 62 సంవత్సరాల దాకా కొనసాగించాలా. ఇక రెండో విషయం, దాదాపుగా పారిశుద్ధ్యం కానీ, వాటర్ సప్లై కానీ, యూజీడీ, వెటర్నరీ, పార్కులు, మలేరియా అన్ని సెక్షన్లో కూడా డెత్ పోస్టులు ఉన్నాయి. అలాగే అనారోగ్యం పోస్టులు ఉన్నాయి. ఇవేవి కూడా ఫిలప్ చేయకుండా ఒకేసారి సర్వీస్ అయిపోయింది, 60తో మీకు వయసు అయిపోయిందని చెప్పేసి కమిషనర్ గారు నోటి మాటతో ఎటువంటి నోటీసు లేకుండా చాలా దుర్మార్గంగా ఆపేయడం జరిగింది. ఎప్పటికైనా కమిషనర్ గారు మీరు ఏదైతే జీవో నెంబరు 25 ప్రకారంగా పర్మనెంట్ ఎంప్లాయీస్కి 62 సంవత్సరాలు కొనసాగిస్తున్నారో అదే రకంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా కొనసాగిస్తున్నారు. గతంలో 58 ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా 58 సర్వీస్ చేయించారు. పర్మనెంట్ వాడికి 60 ఇచ్చినప్పుడు
అదే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకి 60 కొనసాగించారు. ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీకి 62 సంవత్సరాల సర్వీస్ ఉంది. అదే రకంగా గత ప్రభుత్వం దాదాపు 100 మందిని 62 దాకా కొనసాగించింది. మరి ఏ రకంగా మీరు 60తో ఆపుతారని చెప్పేసి మేము కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటికైనా మీరు బేషరతుగా ఆపిన కార్మికుల కుటుంబాలకి అందరికీ కూడా ఉపాధి ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ మొత్తం కార్మికులు మరో సమ్మెకి సిద్ధపడతారని చెప్పేసి కమిషనర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎటువంటి మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కార్మికులందరికీ కూడా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా రాత్రికి రాత్రి మీదే 62 సంవత్సరాలుగా ఉండేదాన్ని 60 సంవత్సరాలకి ఆపేయడం అంటూ కూడా జరుగుతూ ఉంది. మేము అడుగుతున్నాం జీవీఎంసీ అధికారులు, అయ్యా మీకు 62 సంవత్సరాలు ఉన్నదాన్ని 60 సంవత్సరాలకు ఆపేయమని చెప్పని మీకు ఎవరైనా సరే నోటీస్ ఇచ్చారా? మీరు ఎందుకు ఆపుతున్నారని చెప్పని మేము అడుగుతున్నాము. మున్సిపల్ కార్మికులు మొన్న కరోనా టైంలో పనిచేసిన వాళ్ళు వీళ్ళు కాదా అని చెప్పి అడుగుతున్నాము. మొన్న విజయవాడ మొత్తం కూడా వరదలతో కొట్టిపోతుంటే వరదల్లో వీళ్ళ ప్రాణాల సైతం తెగించి పోరాడి అక్కడ ఉన్న విజయవాడలో ఉన్న ప్రజలందరూ కూడా కాపాడినందుక మీరు ఈ శిక్ష వేస్తూ ఉన్నారని చెప్తే అడుగుతున్నాము. మీరు ఆపుదామంటే ఆపండి, 60 సంవత్సరాలు ఆపండి. 60 సంవత్సరాలకు ఆపేటప్పుడు వాళ్ళ పిల్లలకు ఉపాధి కల్పించండి. 60 లేదా వాళ్ళ పిల్లలకు ఉపాధి కల్పించలేదనుకోండి, వాళ్ళకందరికీ కూడా ఎక్స్గ్రేస్కి సంబంధించిన దానికి కానీ లేకపోతే వాళ్ళకందరికీ కూడా ఇన్నాళ్ళ పాటు ఏదైతే పనిచేస్తారో పనిచేసిన దానికి 15 లక్షల రూపాయలు వాళ్ళకందరికీ కూడా ఒక కుటుంబానికి ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇప్పటికే మనం చూస్తున్నాం మున్సిపల్ కార్మికులు అనేవాళ్ళు ఏదైతే విశాఖనగరంలో ఉన్న ప్రజలందరినీ కూడా కాపాడడానికి వాడు తెల్లవారు లెగిసి మొత్తం పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మనకి విశాఖపట్నం వస్తూ ఉన్నారు. కాబట్టి రేపు మొత్తం కూడా మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఆపారో ఆపిన వాళ్ళందరినీ కూడా వెంటనే వాళ్ళ విధులో తీసుకోవాలి, లేకపోతే వాళ్ళ బిడ్డలు విధులో తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ గారు కానీ వెంటనే స్పందించి మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులకందరికీ కూడా న్యాయం చేయాలి. వాళ్ళు కుడి చేయి వెనక ఎడం చేయి వెనక ఏదైతే ఉన్న మలినాలన్నీ కూడా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ న్యాయం చేయండి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. విద్యుత్ బస్సుల నిర్వహణపై రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. ఈ నెల 7వ తేదీ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్ ఆర్టీసీ హౌస్ విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు జగదాంబ సిహెచ్యు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యుత్ బస్సుల ముసుగులో ఆర్టీసీ ప్రైవేటీకరణ జరిపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులో నిర్వహణగా నేరుగా ఆర్టీసీలకు కల్పించాలని డిమాండ్ చేశారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, పర్యావరణ పరిరక్షణపై తమకు బాధ్యత ఉందని, కానీ ఇదే వంకతో ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తే సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఈరోజు వాతావరణ కాలుష్యం నివారణ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు ప్రైవేట్ విద్యుత్ బస్సులు తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా జీవో నెంబరు 88 ద్వారాగా ఆంధ్రప్రదేశ్లో 11 నగరాల్లో 750 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది పూర్తిగా ఆర్టీసీ ప్రైవేటీకరణగా మేము భావిస్తూ ఉన్నాము. బోర్డు మాత్రమే రాబోయే రోజులు అంటే 2029 నాటికి మొత్తం 100% కూడా ఎలక్ట్రిక్ విద్యుత్ బస్సులు తీసుకురావచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్నారు. ఇది కానీ జరిగితే కనుక రాబోయే రోజుల్లో ఆర్టీసీ బోర్డు వరకు మాత్రమే మిగులుతుంది. లోపలంతా ప్రైవేటీకరణ, ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ సిబ్బంది అందరూ ప్రైవేట్ లో ఉంటారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి విద్యుత్ బస్సులు ఏదైతే 750 బస్సులు ఉన్నాయో అవి ఒక్కొక్క బస్సు కొనడానికి 2 కోట్లు ఖర్చు అవుతుంది. అందులో 30 లక్షలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీ ఏదో ఆర్టీసీలకే ఇస్తే కనుక ఆ బస్సులన్నీ కూడా ఆర్టీసీ ద్వారా కేటాయించేటట్లుగా చర్యలు తీసుకుంటే సంస్థ పురోభివృద్ధికి దోహదపడతాయి. అలాగే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ధ్యేయంగా పెట్టుకుంది. చాలా మంచి నిర్ణయము. దీనివలన ఆర్టీసీలు బలోపేతం కావడానికి మంచి దోహదపడుతుంది. కాబట్టి ఉచిత బస్సు ద్వారాగా ఆర్టీసీని ప్రోత్సహించడం ద్వారాగా వాతావరణ కాలుష్యం కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ బస్సులు ఆర్టీసీకి కేటాయిస్తే కనుక ఉన్నటువంటి సిబ్బంది అందరూ కొనసాగుతూనే అలాగే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో రిక్రూట్మెంట్కి కానీ వాటికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు కానీ ప్రైవేట్ బస్సులు కానీ వస్తే కనుక మొత్తం ఆర్టీసీ బస్సులన్నీ ప్రైవేట్ అయితే కనుక ఇప్పుడున్నటువంటి 46,000 మంది కార్మికులు కూడా
వాళ్ళ ఉద్యోగ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీయే విద్యుత్ బస్సులు నడిపేటట్లుగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. దీనిలో భాగంగానే దీనికోసమనే సెమినారు విజయవాడలో ఆర్టీసీ బస్ స్టాండ్లోనే ఉన్నటువంటి సెమినార్ హాల్లో 7వ తారీఖున, ఈ నెల 7వ తారీఖున సెమినార్ పెడుతున్నాము. దీనికి ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ అసోసియేషన్ నాయకులు, ప్రజలు కూడా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, తమ సమస్యలను పరిష్కరించేందుకు సరైన వేదికలను జనసేన మహిళా నాయకురాలు పసుపులేటి ఉషా కిరణ్ తెలిపారు. 14-25 వార్డుల సీతమ్మధార మండలం రెవెన్యూకు సంబంధించి సదస్సును సీతమ్మధార సింధూర కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అర్జీదారుల నుండి నాయకులు రెవెన్యూ అధికారుల విజ్ఞాపనలను స్వీకరించి తగు పరిష్కారాలు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో గత నెల రోజులుగా ప్రారంభమైన రెవెన్యూ సదస్సులో ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. రెవెన్యూ విభాగంలో ఉన్న అనేక లోటుపాట్లను ప్రత్యేకంగా నాయకులు, అధికారులు సమన్వయం చేసుకుని పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమం విజయవంతమవుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఉప నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సొమ్ము పోకుండా ఉన్నారంటే ఫస్ట్ వెళ్ళారండి. అవన్నీ ఉన్నాయి సార్ కట్టుకున్నారు. అదేనా అది విరోధలేదు. అది మీ గవర్నమెంట్ చెప్పలేదు, మీకు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఒకరు సీతమ్మధార మండలంలో ఇది ఆఖరి సభగా ఈ సింధూర ఫంక్షన్ హాల్లో కూటమి వాళ్ళ కార్పొరేటర్ల సహకారంతో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇది రెవెన్యూ సభలు ఎందుకంటే వాళ్ళకున్న భూతగాదాలు, భూముల్లో ఉన్న లోపాలు, వాళ్ళకి ఉన్న 22A ఒకటి, ULC ఒకటి, మెయిన్ ఈ గ్యాప్ ఏరియా, వీటికి గ్యాప్ ఏరియాలో కొంతమంది సర్వే నెంబర్ లేవు. అలాగే ప్రభుత్వ భూమికి రెగ్యులైజేషన్ అని ఈ రకంగా వచ్చే అప్లికేషన్స్ అన్ని వాళ్ళు బాధలు వినడానికి ఈరోజు ఈ సభ పెట్టడం జరిగింది. ఈ సభను ఉద్దేశించి మన కార్పొరేటర్స్, కన్సర్న్ కార్పొరేటర్స్, కూటమి గవర్నమెంట్ కార్పొరేటర్స్ అందరూ మాట్లాడడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 6 నెలల సమయంలో మరి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటుగా మరి ఏదైతే ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను తెలుసుకోవడానికి వారి వద్దకే వెళ్ళి అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని మరి తప్పనిసరిగా అక్కడికక్కడే వాటి సొల్యూషన్ కోసం కృషి చేయాలన్న ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రెవెన్యూ సదస్సులు అనేవి గత నెల 6వ తారీఖుతో మొదలుపెట్టి ఈరోజు ఈ 6వ తారీఖు నుంచి జనవరి 8 వరకు కూడా ఈ సదస్సులు కంటిన్యూ చేయడం జరుగుతుంది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారి ఆధ్వర్యంలో అనేక సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మాధవదారులో, అలాగే మర్రిపాలెంలో, అలాగే ఈరోజు మరి ఇక్కడ సింధూర ఫంక్షన్ హాల్లో 14వ వార్డులో, మొన్న 24వ వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. షాదీఖానా కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సమస్యలు అధికారులు అక్కడ MRO గారు అటెండ్ అయ్యి అక్కడికక్కడే వాటికి సొల్యూషన్స్ వెంటనే చేయడం కూడా చాలా ఆనందదాయకమైనటువంటి అంశం. మరి కాళ్ళల్లో చెప్పులు అరిగేలాగా తిరిగే క్రమం నుంచి ఈరోజు ఇంటి వద్దకే వచ్చి మన సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం వేస్తున్నటువంటి ఈ అడుగులకి ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 14వ వార్డులో బిలాల్ కాలనీలో మరి గతంలో ఒక 30 సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేసే అంశం ఏంటంటే వాళ్ళు ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే వాటర్ కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్ కానీ ఏది కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వట్లేదు. ఎందుకని వాళ్ళు అధికారులను అప్రోచ్ అయితే వాళ్ళేమో అది సర్వే నెంబర్ 7 కాదు, అది సర్వే నెంబర్ 275 కిందకి వస్తుంది అని వాళ్ళు తెలియజేయడం, ఇదంతా కొంత కన్ఫ్యూజన్ వాతావరణం జరుగుతుంది. అది జిరాయితీ భూమి అని MRO గారు తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా మరి అది ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వీళ్ళ పరిధిలో వచ్చినా, దేవస్థానం పరిధిలో వచ్చినా, లేకపోతే ఇంకో MRO ఆఫీస్ పరిధిలో వచ్చినా సమస్యకి పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపట్టమని మా కూటమి నాయకులు అందరం కలిసి కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
మరి ఈ రెవెన్యూ సదస్సులు గత దగ్గర నెల నుంచి ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఈరోజు మన ముఖ్య అతిథి విష్ణుకుమార్ రాజు గారు కూడా పాల్గొవాల్సింది. అది మొన్న రెవెన్యూ సదస్సు అయిన తర్వాత మరి కొంతమంది దాన్ని అక్కడ ఆక్యుపై చేసి ఒక ఇల్లు కట్టడం జరిగింది. అది నా దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ ఎంఆర్ఓ దృష్టికి వెళ్ళడం వల్ల మరి అది కార్పొరేషన్ సాయంతో రెవెన్యూ సిబ్బంది సాయంతో ఆ ఇల్లు ఏదైతే కట్టారో ఆ 1800 గజాల్లో కూడా అది తొలగించడం జరిగింది. కాబట్టి నిజంగా రెవెన్యూ సిబ్బందికి అలాగే మా కార్పొరేషన్ సిబ్బంది అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రెవెన్యూ సదస్సు పెట్టడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది కూడా గతంలో జరిగిన సర్వే వల్ల చాలా ఇబ్బందులు జరిగాయి, అవకతవకలు జరిగాయని చెప్పి చాలామంది చెప్తున్నారు. మరి ఈ రెవెన్యూ సదస్సు పెట్టడం వల్ల చేనేత వస్త్రాలకు ఆదరణ కల్పిస్తూ వ్యాపారం కొనసాగిస్తున్న బొమ్మన సంస్థ బుట్టబొమ్మ పేరిట శారీ స్టోర్ను మద్దలపాలెంలో ప్రారంభించడం సంతోషదాయకమని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ఎదురుగా ఇటీవల ప్రారంభించిన బుట్టబొమ్మ షోరూంను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు మెచ్చే విభిన్న డిజైన్లతో కూడిన వస్త్రాలు బుట్టబొమ్మ శారీ స్టోర్లో అందుబాటు ధరల్లో లభ్యమవుతున్నాయన్నారు. మహిళలు బుట్టబొమ్మ షోరూంలో కొనుగోలు చేసి ఆదరించాలన్నారు. చేనేత రంగంపై ఆధారపడిన వారిని ప్రోత్సహించాలనే ఆశయంతో బొమ్మన కుటుంబం సుదీర్ఘకాలంగా వస్త్ర వ్యాపారం చేస్తూ విశేషంగా ప్రజా ఆదరణ పొందిందన్నారు. మద్దిలపాలెం వద్ద సొంత భవన సముదాయంలో బుట్టబొమ్మ శారీ స్టోర్ను ప్రారంభించడం వల్ల తక్కువ ధరకు వస్త్రాలు విక్రయించడానికి వీలు కలుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మన అధినేత బొమ్మన సత్యరాజ్ కుమార్, బొమ్మన సునీత, బొమ్మన మణిరాజ్, బొమ్మన యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. మన బొమ్మన బుట్టబొమ్మకి హ్యాండ్లూమ్ శారీస్, హ్యాండ్లూమ్ వేవర్స్ని డెవలప్ చేయడానికి ఆయన తరఫున కూడా మన చేనేత కార్మికుల్ని ప్రోత్సహించమని వేడుకోవడానికి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ప్రణవ్ గోపాల్ గారు 2 ముక్కలు మాట్లాడితే వేవర్స్ గురించి అభివృద్ధి చెందుతుందని సంతోషిస్తున్నాను. బుట్టబొమ్మ షాప్ ఓపెనింగ్ ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా యువరాజ్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. బుట్టబొమ్మ షాప్ చూస్తే ఎక్కడ చూసినా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. మహిళలందరూ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ఏదైతే ఒక రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా చూడాలి. అదే వీవర్ సంబంధించి కూడా వాళ్ళు అనేక విషయాలు చెప్పడం కూడా జరిగింది. వీవర్ సంబంధించి విశాఖపట్నం కానివ్వండి, అదే ప్రభుత్వం కూడా ఈరోజు చాలా క్లియర్గా ఉంది. వీవర్ సంబంధించి కమ్యూనిటీకి సంబంధించి అభివృద్ధి చేయాలి తప్పనిసరిగా. వాళ్ళు ఏదైతే షాప్స్ పెట్టినా కానీ ఏమున్నా కూడా. సో మంగళగిరిలో కూడా మేము తీసుకోవడం జరిగింది. నారా లోకేష్ గారి కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కువ శాతం వ్యూవర్స్ కమ్యూనిటీ ఉండడం వల్ల అక్కడ కూడా మేము స్వయంగా కామర్స్ పెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో కూడా కామర్స్ ద్వారా కూడా మంగళగిరికి సంబంధించినటువంటి ఏవైతే శారీస్ ఉన్నాయో కామర్స్ స్టోర్లో కూడా పెట్టడం కూడా జరిగింది. సో తప్పనిసరిగా విశాఖపట్నంలో ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క బుట్టబొమ్మకు వచ్చి మహిళ బొట్టబొమ్మల బయటికి వెళ్ళాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు చేసిన ప్రజా ఉద్యమాలు, నాయకుల త్యాగాలు ఉక్కు సత్యాగ్రహం చిత్రానికి ప్రేరణ అని చిత్ర నిర్మాత, దర్శకుడు హీరో సత్యారెడ్డి చెప్పారు. విశాఖలోని చిత్రాలయ ఐనాక్స్లో ఉక్కు సత్యాగ్రహ చిత్రాన్ని శుక్రవారం మధ్యాహ్నం సిపిఎం నాయకులు, ఉద్యమ నాయకులు, స్టీల్ ప్లాంట్ నాయకులు, చిత్రంలో నటించిన నటీనటులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం హీరో సత్యారెడ్డి మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమకారుల త్యాగాలు ప్రజలకు తెలియజేస్తూ 32 మంది ప్రాణ త్యాగాలతో నిర్మితమైన సినిమా ఉక్కు సత్యాగ్రహం అని తెలిపారు. ప్రజా యుద్ధ నౌక, విప్లవ కవి గద్దర్ ఆఖరి చిత్రం ఇదని తెలిపారు. 32 మంది ప్రాణ త్యాగాల్ని ప్రపంచానికి తెలియజేస్తూ 37 రోజుల క్రితం 150 థియేటర్లలో ఈ చిత్రం విడుదలైందని వెల్లడించారు. రెమ్యూనరేషన్ తీసుకోలేదు, ఫార్మాలిటీస్ కూడా ఫాలో కాలేదు. ఇండస్ట్రీలో ఆయనకి ఎంత గౌరవం ఇస్తారు. జోహార్ 32 మంది స్టీల్ ప్లాంట్ లో ప్రాణాలు అర్పించిన కార్మికులకు, విశాఖ ఉక్కు, జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రజా యుద్ధ నౌక, విప్లవ కవి గద్దరన్న ఆఖరి చిత్రంగా ఉద్యమకారుల త్యాగాలను ప్రజలకు తెలియజేస్తూ 32 మంది ప్రాణ త్యాగాలతోటి నిర్మితమైన సినిమా ఈ ఉక్కు సత్యాగ్రహం.
కళ కోసం కాదు, నిద్రపోయేవాడికి అనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ అనే సూత్రంతో, అనే నినాదంతో ఈరోజు 32 మంది ప్రాణ త్యాగాల్ని ప్రపంచానికి 37 రోజుల క్రితం ఈ సినిమా విడుదలైంది. 150 థియేటర్లో రిలీజ్ అయి ఇప్పటికీ అనేక చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. దానికి కారణం విశాఖ ఉక్కు, తెలుగువారి హక్కు అనే నినాదం, తెలుగు ప్రజల సెంటిమెంట్. దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి సీనియర్ నటుడు, విశాఖ జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీఆర్ గారి నటన వారసత్వాన్ని పులకించుకున్నటువంటి మా అన్న. ఈరోజు మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారని అంటున్నారు. అది జరగదు. చాలామంది దాని గురించి పోరాడుతున్నారు. మనం చాలా కష్టపడి సాధించామండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే శ్లోకంతో మనం చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, చాలామంది కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా అది ప్రైవేటీకరణ జరగకుండా ప్రతి ఒక్కరు నడుము బిగిస్తున్నారు. అలాగే దాన్ని బేస్ చేసుకొని మిత్రుడు, సోదరుడు సత్యారెడ్డి గారు నాకు చాలా కాలం నుంచి ఫ్రెండ్. ఆయన ప్రొడ్యూసరు, ఆర్టిస్టు, చాలా సినిమాలు చేశాడు, కమర్షియల్ సినిమాలు చేశాడు, మంచి మంచి సినిమాలు చేశాడు. కానీ ఈరోజు కమర్షియల్ కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్, అంటే ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు కూడా మనం ఎందుకు దీనికి ఒక అడుగు ముందుకేయకూడదు అని ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో పాల్గొనడానికి ఇది దోహదపడుతుంది. అంత గొప్ప సినిమా తీశాడు. రొమాంటిక్స్ లేకుండా, హీరో హీరోయిన్ పాటలు లేకుండా, ఓన్లీ అతను పాడుతా అంటే ఈ చేతి మీద ఎంట్రుకలు నిక్కబడుస్తున్నాయండి. అంత గొప్పగా పాడడం కానీ, ఫీలింగ్స్ కానీ చాలా బాగుంది. మనం నారాయణమూర్తి సినిమాలు చూసాం, తర్వాత మాదాల రంగారావు గారి సినిమా చూసాం. ఈరోజు ఈ తరంలో మా సత్యారెడ్డి గారు అంత గొప్పగా యాక్ట్ చేశారు సినిమాలో. చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మెచ్చుకుంటున్నారు, ఆయనకి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అలాగే ఈ సినిమాలో చాలామంది వాడుకున్నారు. కేవలం నేను ఈ సినిమాలో చేయడానికి కారణం మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్. ఈరోజు ఈ సినిమా ఉక్కు సత్యాగ్రహాన్ని నిర్మించిన మా సోదరుడు డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో ఇప్పటికే సుమారు 50 సినిమాలు పైగా ఆయన తీయడం జరిగింది. ఈ సినిమా కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా మన స్టీల్ ప్లాంట్కి సంబంధించి జరిగిన ఉద్యమం మీద తీసిన చరిత్ర ఇది. ఒక సినిమా రూపంలో కాకుండా దీని ఒక చరిత్ర, ఒక డిక్షనరీగా తీయడం జరిగింది. నిజంగానే ఇది ఈ సినిమాలో పూర్తిగా మీరు ఎండింగ్ వరకు చూస్తే అసలు ఇన్నాళ్ళు జరిగిన, అంటే గిన్నెస్ రికార్డు కార్మికులు చేసిన ఉద్యమం అన్నది ఇన్ని నెలల పాటు, సుమారు 1500 రోజుల పాటు చేసిన ఉద్యమం ఏది కూడా మీకు ప్రపంచ చరిత్రలో ఉండకపోవచ్చు. దానికి సరైన సొల్యూషన్ ఈ సినిమాలో ఆయన చూపించారు. నాకు ఈ సినిమాలో మంచి పాత్ర, నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన బాట పట్టారు. వాలంటీర్లు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం నిరసనలో భాగంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ స్టేట్ అసోసియేషన్ సిహెచ్యు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు పాల్గొన్నారని తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వారికి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు 10,000 రూపాయల జీతాన్ని చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం జీవోను విడుదల చేయాలని కోరారు. మేము గత 5 సంవత్సరాలుగా వాలంటీర్ వ్యవస్థలో ఎన్నో వర్ణం చేశామండి. గత ప్రభుత్వం జగన్ గారు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత 2,60,000 మంది వాలంటీర్లు ఫస్ట్ తీసుకున్నారు. తర్వాత సచివాలయాలను వచ్చేది. అలాంటిది మేము అప్పుడు ప్రభుత్వానికి వర్క్ చేసాం తప్ప అప్పుడు పార్టీలకు మేము ఎటువంటి వర్క్ చేయలేదండి. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకానికి మేము మధ్యలో ఉన్నామండి. మేము ఇచ్చామని చెప్పాం, కానీ ప్రతి పథకానికి ప్రతి ఇంటికి మేమే చేర్చాం. తెల్లవారు 5 గంటల నుంచి పెన్షన్లు ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు చూడండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల వద్దారులు రోడ్ల మీద గుంపులుగా ఎదురు చూస్తున్నారు. అంటే ఒకప్పుడు ఇంటికి వెళ్ళి తలుపు కొట్టించిన వాలంటీర్లు ఉండేవారు, ఇప్పుడు ఇదే ఎప్పుడు ఇస్తారని ఎదురు చూసే రోజులు వచ్చాయండి.
మేమే చేస్తామంటున్నాం. ఏది వద్దు, మాకు ఇవ్వాల్సిన 10,000 జీతం ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తే ఈ ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎంతవరకు ఉండమని మేము ఉంటాం. ఒకవేళ అంటున్నారు వాలంటీర్ వ్యవస్థ ఇవ్వడానికి అసలు పథకాలే లేవనుకుంటే, ప్రతి గవర్నమెంట్ దీంట్లో కూడా చాలా జాబ్స్ ఉన్నాయండి. అది అవుట్ సోర్సింగ్ జాబ్ చాలా ఉన్నాయి పెండింగ్లో. అవైనా సరే మాకు ఇప్పించండి, మేము చేస్తాం. ఈ ప్రభుత్వానికి మేము వర్క్ చేస్తాము, కష్టపడతాం. కానీ అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు అని ఎలా చెప్పగలుగుతున్నారండి? 5 సంవత్సరాలు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా వినండి ఒక్కసారి మన వాలంటీర్ వ్యవస్థ గురించి ఎలా చెప్పుకున్నారో. ప్రతి జిల్లా ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఇలా, అంటే ప్రతి డిస్ట్రిక్టే కాదు స్టేట్లో కూడా అన్ని స్టేట్ల వారు కూడా వాలంటీర్ని పొగడని రోజు అంటూ ఉండేది కాదండి. అలా చేసాం. కరోనా టైం అయినప్పుడైనా సరే ప్రతి ఒక్క ఎవరైనా కరోనా బారిన పడినా సరే మేము దాని గురించి కూడా ఆలోచించకుండా మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి మా గురించి కూడా మేము ఆ రోజు ఆలోచించలేదండి. ప్రజల దగ్గరికి వచ్చాము. 5,000 రూపాయలకు మేము వర్క్ చేసినా 5,000 కన్నా ఎక్కువ వరకే మేము చేసాం. అప్పుడు కానీ లేట్ అనుకుంటున్నారంటే అప్పుడు ప్రభుత్వానికి చేయలేదు, వీళ్ళు అప్పుడు పార్టీకి చేశారు కనుక వీళ్ళని ఉంచితే రేపు ప్రాబ్లం వస్తుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎలక్షన్ టైంలో కూడా మమ్మల్ని తీసుకోవద్దన్నారు. ఎలక్షన్ టైంలో సరే మేమేం ప్రచారంకి వెళ్ళలేదండి. చాలామంది రిజైన్ చేశారు. అప్పుడు మన ఎలక్షన్ కమిషనర్ వారు ఆ రిజైన్లు కూడా యాక్సెప్ట్ చేయొద్దన్నా సరే యాక్సెప్ట్ చేశారు. మరి ఇప్పుడు రిజైన్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు రిజైన్ చేశారు అంటున్నారు. ఎలా యాక్సెప్ట్ అయ్యేయండి? అప్పుడు ప్రభుత్వం తీసుకుని ఎంపీడీఓలు అవనివ్వండి లేకపోతే సచివాలయం స్టాఫ్ అవనివ్వండి వాళ్ళే యాక్సెప్ట్ చేశారు కదా, వాళ్ళ మీద కూడా కేసులు తీసుకోవాలి కదా అలాంటప్పుడు. అలాగే ఇప్పుడు కూడా మేమైతే ఇప్పుడు కూడా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. దయచేసి మాకు ఉద్యోగ భద్రత అనేది కల్పించండి, 10,000 జీతం ఇప్పించండి. చాలామంది రోడ్డును పడ్డారండి. చాలామంది ఈ ఉద్యోగం మీదే బతుకుతూ ఆధారపడిన వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారు. అందులో లేడీస్ ఎక్కువగా ఉన్నారు. ఈ రోజుల్లో ఉద్యోగం భార్యాభర్తలు చేసుకోకపోతే బతకలేని పరిస్థితి. అటువంటిది 5 సంవత్సరాలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని జాబ్ మేము చేసాం. ఈ రోజు ఎక్కడికైనా లేడీస్ వెళ్ళి జాబ్ అడుగుతుంటే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఏ ఎక్స్పీరియన్స్ మేము ఇవ్వాలి? ఎక్స్పీరియన్స్ లేకుండా జాబులు లేవు. అందరికీ 35 సంవత్సరాలు దాటిపోయి ఉన్నాయి. ఎక్కడ కూడా జాబ్స్ రావట్లేదు. కొంచెం ఆలోచించండి. ఇంకా ఎప్పటికైనా గవర్నమెంట్ అనేది ఆలోచించి ముందుకు వచ్చింది అనుకోండి, మేము ఇంకా ఈ ప్రభుత్వానికి వర్క్ చేస్తాం ఖచ్చితంగా. మీరు ఎటువంటి పని అప్పచెప్పినా మేము చెయ్యము అనకుండా ఎక్కడ జాబ్ ఇచ్చినా చేస్తామండి. ఓన్లీ సచివాలయాల్లోనే ఇమ్మని మేము అడగట్లేదు. ఎక్కడ ఏ ప్రభుత్వం దీంట్లో అయినా సరే అవుట్ సోర్సింగ్ ఏదో ఒక చిన్న ఉద్యోగం మాకు ఇస్తానని 10,000 జీతం ఇస్తూ ఆ ఉద్యోగ భద్రత కల్పిస్తూ మాకు ఇస్తే మేము ఎక్కడైనా ఎంత దూరమైనా వచ్చి జాబ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇప్పటివరకైనా 6 నెలలుగా ఇస్తారని చూస్తున్నాము. జనవరి 1 కూడా వచ్చేసింది, అంటే కొత్త సంవత్సరం వచ్చింది. ఇప్పటికి కూడా ఎవరి దగ్గర నుంచి రెస్పాండ్ రాకపోవడం వల్ల మళ్ళీ వాలంటీర్లు అందరం ఒక యూనిటీగా వచ్చి రోడ్డుకు వచ్చాము. ఖచ్చితంగా మా డిమాండ్లు తీర్చే వరకు అయితే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో రిలే దీక్షలు చేస్తూనే ఉంటామండి. విశాఖ స్టీల్ ప్లాంట్లో సెంటర్ ప్లాంట్లో A1, A2 కన్వేయర్స్ మధ్యాహ్నం 2 గంటలప్పుడు తెగిపడిపోయాయి. దీంతో సెంటర్ ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో బ్లాస్ట్ ఫర్నెస్ ఉత్పత్తి సుమారు 4 రోజులు నిలిచిపోనుంది. ఇప్పుడిప్పుడే ఫుల్ ప్రొడక్షన్తో విశాఖ ఉక్కు నిలదొక్కుంటున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం మరో గండంగా సిబ్బంది భావిస్తున్నారు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఎస్సీ వర్గీకరణ సహేతుకం కాదన్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ. ఉత్తరప్రదేశ్కు చెందిన ముక్కు మొహం తెలియని వ్యక్తితో ఏకసభ్య కమిషన్ వేయడం సరికాదన్న చింతామోహన్. విద్యుత్ బస్సుల నిర్వహణపై ఈ నెల 7వ తేదీన విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు. ప్రైవేటీకరణ దిశగా విద్యుత్ బస్సుల నిర్వహణ కేంద్ర ప్రభుత్వ కుట్ర అంటూ విమర్శించిన ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సీతాలక్ష్మి. ఎన్నికల ముందు వాలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ల స్టేట్ అసోసియేషన్ సిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో నిరసన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.